నూతన నేర న్యాయ చట్టాలను రాజకీయం చేయడం సరికాదని మెదక్ ఎంపీ సీనియర్ న్యాయవాది రఘునందన్ రావు పేర్కొన్నారు. నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో జాతీయ ఆలోచన పరుల వేదిక నిర్వహించిన వర్క్షాప్లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ ఆంగ్లేయుల చట్టాలను అమలు చేయడం సరికాదని, 7.5 దశాబ్దాల్లో ఎన్నో మార్పులొచ్చాయని, నేరాల శైలి కూడా మారిందని, వాటికి అనుగుణంగానే చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. కాలం మారుతున్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రజాస్వామిక దేశాల మీద ఉంటుంది. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పుకునే మనం 7.5 దశాబ్దాల తర్వాత సుదీర్ఘంగా చర్చించి పార్లమెంట్లో చట్టం తెచ్చి రేపటి నుంచి కొత్త చట్టాలను అమలు చేయబోతున్నటువంటి తరుణంలో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కొన్ని రాష్ట్రాల లోపల బంద్కు పిలుపు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఈ బిల్లులు పాస్ అయిన రోజు ఆయా రాజకీయ పార్టీల గౌరవ ఎంపీలు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు. ఎట్లాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు, చర్చలో పాల్గొనడం అంతకంటే చేతగాలేదు. కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో కొత్త చట్టాలు తెచ్చింది కాబట్టి, మనం వేరే పార్టీ ఎంపీలం కాబట్టి వీటిని అపోజ్ చేయాలనేటువంటి మూర్ఖత్వంలోంచి ఆయా రాజకీయ పార్టీల పెద్దలు బయటికి రావాలి. జనహితం కోసం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల మేలు కొరకు కొత్త చట్టాలను తెస్తున్నప్పుడు ఆ డిబేట్లో పాల్గొనాలి. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు సలహాలు సూచనలు ఉంటే చేయాలి తప్ప మేము ఈ చట్టాలను బహిష్కరిస్తామంటే మీరు బహిష్కరించినా, మీరు విన్నా, మీరు వినకున్నా భారత పార్లమెంట్ దాన్ని చట్టం చేసిన తర్వాత అది అమలు జరుగుతుంది. కాబట్టి ప్రజాహితం కోరేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా చర్చలలో సుదీర్ఘంగా పాల్గొనండి. నచ్చని చట్టాలు, ప్రజలకి నష్టం చేసే చట్టాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల మీరు డిబేట్లకు రండి. కానీ వేగ్గా గుడ్డిగా వ్యతిరేకిస్తామనేటువంటి భావంతో పోతే కొద్ది రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. మీ పార్టీని కాలగర్భంలో కలిపేయాల్సినటువంటి దుస్థితి వస్తుందని చెప్పి ప్రతిపక్ష సభ్యులకు తెలియజేస్తూ, ఈ దేశ ప్రజల హితం కోసం, ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయని, ఈ దేశ జాతీయ భావనని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి తప్ప ఈ దేశ పౌరుల్ని అంచడానికి నాడు ఆంగ్లేయులు తెచ్చినటువంటి చట్టాలని ఇక ఏమాత్రం కూడా కొనసాగించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇట్లాంటి చట్టాలను తెచ్చినందుకు మరొకసారి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలుసు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.